హాయ్ అండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్న డ్రాప్ క్యాప్. ఈ డ్రాప్ క్యాప్ అనే ఆప్షన్ ఎక్కడ ఉందంటే ఇదిగోండి, టెక్స్ట్ గ్రూప్లో ఉన్న ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్న టెక్స్ట్ గ్రూప్లో ఉన్న డ్రాప్ క్యాప్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది చాలా లైట్గా ఉంది, ఆప్షన్ లాగా ఏమీ కనిపించట్లేదు. ఈ వర్డ్ ఆర్ట్ ఎలా కనిపిస్తుందో అలా కనిపించట్లేదు. ఇది గనక ఎనేబుల్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మనకి కొంత మ్యాటర్ కావాలి. ఓకే, డ్రాప్ క్యాప్ అంటే ఏంటి, ఇది ఎక్కడన్నా చూసే ఉంటారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ స్టోరీస్ బుక్స్ చూసుంటారు, న్యూస్ పేపర్స్ చూసుంటారు. అలా చాలా చోట్ల మనకి ఫస్ట్ అక్షరం అనేది చాలా పెద్దగా చూపిస్తూ ఉంటారు. స్టోరీస్లోనే కానీ న్యూస్ పేపర్స్లో కానీ ఒక అక్షరం స్టార్టింగ్లో పెద్దగా చేసి చూపిస్తూ ఉంటారు. అదే డ్రాప్ క్యాప్ అన్నమాట. ఇప్పుడు మనం చేసి చూద్దాం. ఫస్ట్ మనం చేయాలి అంటే మనకు కొంచెం డేటా కావాలి. సో డేటాకి ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు rand బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. ఓకే, డేటా వచ్చేసింది మన దగ్గర. ఒక పారాగ్రాఫ్, నేను ఫస్ట్ లెటర్ని సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సెలెక్ట్ చేసి డ్రాప్ క్యాప్ మీద క్లిక్ ఇవ్వండి. మనకి 3 ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ. ఫస్ట్ది నన్, నెక్స్ట్ డ్రాప్డ్, తర్వాతది ఇన్ మార్జిన్. సో నేను డ్రాప్డ్ అనే ఆప్షన్ పెడుతుంటే ఇలా వచ్చింది. అదే కనుక మనం ఇన్ మార్జిన్ అని పెట్టుకుంటే మార్జిన్లో వస్తుంది అన్నమాట. ఇంకా కొంచెం కొత్తగా డిఫరెంట్గా కావాలనుకుంటే డ్రాప్ క్యాప్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి కావాల్సిన ఫాంట్ స్టైల్, అలాగే ఎన్ని లైన్స్ ఆఫ్ డ్రాప్, ఇక్కడ 3 అని ఉంది కదా. ఇప్పుడు జనరల్గా మనం ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ పారాలో 4 లైన్స్ ఉన్నాయి. వాడేమి ఇచ్చాడు ఇక్కడ 3, అంటే ఆ ఓ అనే లెటరు 3 లైన్స్ని కవర్ చేయాలన్నమాట. అదే మనం 4 పెట్టుకున్నాం అనుకోండి, 5 పెట్టాను, ఓకే నొక్కండి, ఇంకా సైజ్ పెరుగుతుంది.